కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. నేను పోతే అమ్మాయిని చేయి పట్టుకొని రోడ్డు మీదకి లాగదండి, కాలు పట్టుకొని లాగేస్తారండి. నా బిడ్డ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినిమాలలో లెజెండరీ యాక్టర్స్ చాలా మంది ఉంటారు. అట్లాగే హిట్ పేర్స్ అనుకోండి, లేదంటే ఒక క్యారెక్టర్ ఎవరిదైనా ఈ సినిమాలో పెడితే గ్యారంటీ సినిమా హిట్ అనుకోండి, అట్లాంటి జాబితాలోకి వస్తారు పావలా శ్యామల గారు. యాక్చువల్లీ కొన్ని రోజుల నుంచి కూడా ఆమెకు హెల్త్ బాగాలేదు, ఎందుకంటే తన ఫ్యాన్స్ కూడా ఆమె ఎట్లున్నారు ఏంది అని ఫాలో అవుతున్నారు కాబట్టి సగం విషయాలు అయితే డెఫినెట్లీ తెలుసు. ఇప్పుడు ఈ మూమెంట్ లో ఎట్లా ఉన్నారు, ఆమె లైఫ్ ఎట్లా సాగుతుంది ఏంటిది అనేది తెలుసుకోవడానికి మనం వచ్చినాం. తనను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు, రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు. గతంలో కూడా మనం చేసినాం. ఇక్కడ చాలా వసతులు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ చాలా చాలా బాగుంటాయని చాలా మంది ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. సో తను కూడా రీసెంట్లీ జాయిన్ అయ్యారని తెలిసే మనం వచ్చినాం. అమ్మా నమస్తే. అమ్మా చెప్పండి, ఎట్లున్నారు? మీకు ఎట్లా కనిపిస్తున్నాను? నేను బాగాలేదు, బాగానే ఉన్నాను అనుకున్నా. చెప్పండి, ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి ఓల్డ్ ఏజ్ హోమ్కి? ఎప్పుడు వచ్చారు? మా మేడం అడగండి, మా మేడం గారిని అడగండి చెప్తాను. 10 days అయిందండి వచ్చి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే నాకు ఎక్కువైంది. ఇప్పటిదాకా 3 years అయింది నాకు ఇట్లా ప్రాబ్లం వచ్చి. 3 years నుంచి ఎలాగో దేవుడి వెళ్ళలాగా వచ్చాను. అభిమానుల దయ. అందరికీ నమస్కారం చెప్పాలి. నేను చాలామంది ఇంటర్వ్యూ చూసిన ఇప్పటి వరకు బ్రతికించారు, కానీ ఇంకా లాస్ట్ స్టేజీలో ఇక్కడికి వచ్చాను, రెడ్డి గారి హోమ్లోకి. అమ్మ సౌమ్య గారు ఏం చెప్పమంటారు? మీరు మీ అమ్మాయి ఇద్దరు అంటే మీ లైఫ్ అంతా ఇలాగే ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్న పరిస్థితి. అమ్మ చూయించుకుంటున్నారా మీరు? హాస్పిటల్లో ఇప్పటిదాకా శ్రీకరాల 3 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇంకా లాస్ట్కి వచ్చేసాం, క్లైమాక్స్. మొన్న బాగా అడ్మిట్ అవ్వమన్నారు. ఇప్పటిదాకా ఏదో మనం దాచుకున్నప్పుడు అభిమానులు హెల్ప్ చేశారు చాలా మంది, హెల్త్ బాగాలేదని. దాంతోనే నాకు వచ్చాం ఇప్పటి వరకు. ఇంకా లాస్ట్ కష్టంగా ఉంది, అడ్మిట్ అవ్వాలంటున్నారు. ఇప్పుడు నాకు హోల్స్ వల్ల తెలీదు, బ్రెయిన్ ఈ పార్కింగ్ సెన్స్ వల్ల బ్రెయిన్ అంతా తలంతా ఇదిగా ఉంది, చాలా భయంకరమైన. పైకి అలా ఉన్నాను మీరు వస్తున్నారని, కానీ చాలా సఫర్ అవుతుంది. బాగా ఇది పెద్ద శిక్ష, బాగా శిక్ష. ఇప్పటిదాకా మా అమ్మాయి కోసం బతకాలి, దేవుడా కాపాడు, నన్ను కాపాడు, అమ్మాయి ఏమైపోతుంది, నేను నా ప్రాణం ఇలా పోయిన మరుక్షణ అమ్మాయి రోడ్డు మీదే ఉంటుంది. పైన నేను బిజీగా ఉండే అమ్మాయి పడిపోయింది, కాలు 3 రాడ్లు వేశారు. అప్పుడు చాలా మంది హెల్ప్ చేశారు. కాలు ట్రీట్మెంట్ చేయించలేకపోయినా వెంటనే నేను పడిపోయా. పాకలు పట్టుకొని 6 లక్షలు ఖర్చు అయింది అమ్మాయికి, ఆపరేషన్ చేయించి లేచి పాకలు పట్టుకొని నడుస్తుండగా నేను పడిపోయాను. దాంతో అమ్మాయి భయపడిపోయి కాలు ఇదైపోయింది, వచ్చే కాలు కూడా పోయింది. ఇంకప్పుడు ఎన్ని ఇంటర్వ్యూలు చేసి ఉంటారు? నేనమ్మా కొన్ని వందలైతే చేస్తుంటానమ్మా కదా.
కొన్ని వందల మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు. అందరి మనోగతాలు, అభిప్రాయాలు, వాళ్ళ బాధలు, పర్సనల్ అవన్నీ మీరు విని ఉంటారు, చూసి ఉంటారు కదా. వాటన్నిటికీ అతీతం, మీకు అర్థం చేసుకోలేరు. అంత మానసిక వేదన అన్నమాట. నేను ఖడ్గం అన్ని సెంటిమెంట్ ఆర్టిస్ట్గా నా సినిమాల్లో గుర్తు చేసుకోండి. ఖడ్గం దగ్గర నుంచి ఇందిర, అది మనసంతా నువ్వే ఫస్ట్ రాదు కదా, అది సూపర్ హిట్ కదా. సూపర్. అది చూసే ఇందిరాల ఠాకూర్లో చిరంజీవి గారు, మహేష్ బాబు, మురారి, ప్రభాస్తో వర్షం, అందరి హీరోలతో చేసా, అన్ని సూపర్ హిట్. అంటే నేను హీరోయిన్ కాదు, అప్పుడు అందరి టాక్ ఏంటంటే శ్యామల గారు ఉంటే సెంటిమెంట్గా హిట్. మనం నేనున్న సినిమా ఒక్క బిట్ అయినా సరే, ఎందుకు ఇప్పుడు గోళీమార్ సినిమా ప్రతి 1,00,000 మంది సెల్లులో ఉంది ఆ డైలాగ్. ఎవరికి బాయ్ ఆ డైలాగ్ చెప్పించుకుని మరి ఇది చేస్తారు, మీకు తెలిసే ఉంటుంది. నేను పెద్ద క్యారెక్టర్ వేయకపోయినా సెంటిమెంట్ ఆర్టిస్ట్గా మనసంతాను రాజు గారు అయితే 4 సినిమాలు చేశాను. నేను కారు దిగ్గానే అందరు లేచి నిలబడేవాడు. నేను అంత పెద్ద హీరోయిన్ కాదు, అభిమానం అనమాట. దానికి కారణం ఏంటంటే మేము బ్రాహ్మణ్స్ ఫుడ్ తినలేక, షూటింగ్ లో ఫుడ్ తినలేక మసాలా ఇంటి దగ్గర నుంచి ఇంగు వేసి పొడి పచ్చడి రేపితే వాళ్ళు వస్తారంటే వద్దంట, అమ్మ నాకు కొంచెం ఇంటికి ఎవరైనా డబ్బా పొడి, అందరూ ఫ్యాన్ అనమాట నా వంటలకి, పొడి పచ్చడి ఇంగు వేసి చేసి పట్టుకెళ్ళేదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే అభిమానం, నేను హీరోయిన్ క్యారెక్టర్ వేసి అందరినీ ఆకట్టుకున్న అభిమానం కాదు, పర్సనల్ గా నాకు అందరూ సెంటిమెంట్ ఆర్టిస్ట్ గా అట్లా బ్రతికిన నేను ఇవాళ అది బాగా ఇదే సౌమ్య గారు, ఇదే బహుశా లాస్ట్ ఇంటర్వ్యూ అవ్వచ్చు. అట్లా అనొద్దమ్మా. నేను మార్నింగ్ వారు చెప్పారమ్మా మీరేమీ ధైర్యపడకండి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకోసారి ట్రై చేద్దాం ఇంకొక ఇంటర్వ్యూ అని. నేను పొద్దునుంచి ఏం మాట్లాడాలని చిరాకే, నాకే సిగ్గుగా ఉంది. ఇంటర్వ్యూ 300 పై చిలుకు సినిమాలు నటించారమ్మా. 300 పైన ఇంకా లెక్క పెట్టలేదు. బాబాయ్ అబ్బాయి ఫస్ట్ బాలకృష్ణ గారు, ఆయన ఎక్కడ కనపడి ఏమండి సుందరి గారు బాగున్నారు అని ఆపేచ్చని పిలుస్తారు. ఇంటికి రండమ్మా మాట్లాడరా, మనం క్యాబ్ పెట్టుకుని వెళ్ళా, ఎవరు అసలు లోపలికి కూడా అని. అవునా? అది పవన్ కళ్యాణ్ సుస్వాగతం వైజాగ్ ఫస్ట్ సినిమాలో నేను చేశాను. నిజంగా అప్పుడు ఆయన గ్రేట్ మ్యాన్ అనమాట. అప్పుడు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని నాకు దగ్గు వస్తే ఆయన బాటిల్ తీసి మూత, అదే మంచినీళ్ళు కూడా అంటే పోతుంది కదా, ఆయన మూత తీసి నాకు అమ్మ తాగండి అని ఇచ్చి ఎంత గౌరవం అభిమానం కూడా కాదు ఒక ఆర్టిస్ట్ పట్ల ఆయన. తర్వాత గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు వెళ్ళా, బాగాలేదు హెల్త్, ఆఫర్స్ ఏం లేవు అప్పుడు. ఆయన షూటింగ్ అవుతుందని తెలిసి వెళ్ళా. గబ్బర్ సింగ్ సినిమా అయిపోయింది, లాస్ట్ లో వెళ్తే సార్ సీరియస్ గా ఉన్నారు, వెళ్ళటానికి లేదన్నారు అందరు. ఆ ప్రొడ్యూసర్ గండ్ల అనేసి నాతో యాక్ట్ చేశాడు చాలా సీరియల్, అయినా వెళ్ళంలా. అలాగ నిలబడి ఉన్న అమ్మాయి నేను. ఆయన వెళ్ళిపోతూ బయటకు వచ్చి జీప్ ఎక్కారు. ఉండండి అందరూ నన్ను అడ్డేశారు, వెళ్ళలేదు ఆయన దగ్గరికి. వెళ్ళిపోతే నేను ధైర్యం చేసి కొంచెం ఎదురుగా వచ్చా. ఆయన ఎందుకో తల్లి పిల్లలు నన్ను చూశారు. ఆపరా జీప్ అని ఒక్క గంటేశారు. జీప్ నుంచి దూకి పరిగెట్టుకుని నా దగ్గరకు వచ్చారు. సుస్వాగతంలో చేసినప్పుడు సినిమా తర్వాత మళ్ళీ కలవలే మేము, గబ్బర్ సింగ్ లోనే కలిసాం. పెద్ద కాంబినేషన్. పరిగెట్టుకొని వచ్చి సీంటమైన వచ్చారు, హెల్త్ బాగాలేదండి ఏదన్నా చిన్న క్యారెట్ చూపిస్తారు మనం వచ్చాను అన్నాను, కానీ సాయం చేయండి అని అడగల. అప్పట్లో లేదు. అమ్మాయి ఏంటి అలా, మా అమ్మాయి ఏడుస్తా ఉంది, అమ్మాయిని దగ్గరికి తీసుకుని ఏడకమ్మా అని క్యారెట్ మరి తర్వాత చూద్దాం లేని. అదే చేయలేం, ఎక్కడున్నా పిల్ల ముందు అమ్మ పేరు, అమ్మని వాళ్ళ బ్యాంకులో వేసి ముందు అమ్మ పేరు 20,000 ఇచ్చి
పంపించు డాక్టర్ దగ్గరికి అని ఎంత ప్రేమగా మాట్లాడలేదంటే ఆయన కళ్ళు, మా అమ్మాయి ఏడుస్తుంది, ఆయన కూడా కళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేనేజర్ని పిలిచి వెంటనే కారు ఏం లేదు సార్ పంపిస్తాను. మీరు కారు లేదంటే తీసి ఆయన కారు తీసి ఇచ్చి ముందు అమ్మని డ్రాప్ చేస్తాడు. అలాంటి పల్లెం పవన్ గారు చాలా మందికి హెల్ప్ చేశారని విన్నాను. అలాంటి ఆర్టిస్టుల్ని గౌరవించే వాళ్ళు, ఆర్టిస్టుల పట్ల అలా చేసేవాళ్ళు తక్కువ. దేవుడు ఆర్టిస్టులకు అన్యాయం చేసి ఆయన రాజకీయాల్లో వచ్చేసి రాజకీయాల్లో బాధాక ఇప్పుడు కూడా నాకు నమ్మకం. నేను ఇంత దీనస్థితిలో ఇలా ఉన్నాను, ట్రీట్మెంట్ చేయించుకున్నాను, డబ్బు లేక నరకం అనిపిస్తున్నాను. ప్రతిరోజు నైట్ తెల్లవారు అమ్మాయిని చూస్తానా లేదా అన్నట్టుగానే గడుస్తుంది. ఇలా ఉన్నానని పవన్ గారికి తెలిస్తే అక్కడి నుంచి వచ్చేస్తారు. నా ఊహ, నా మనసులో ఉన్న స్థానం అది పవన్ గారికి. పరిగెట్టుకొని వచ్చేస్తారు, కాదు ప్లేట్ ఎక్కువ వచ్చేసి ఎందుకమ్మా ఇక్కడ ఉన్నారు అని, సరే అమ్మని తీసుకురండి పప్పుల అట్లా అంటారు. అంత గొప్ప మనసు అయింది. నేను ఇప్పటికీ ఆ ఊహల్లోనే ఉంటాను, అంత గొప్పగా చూస్తారు. కానీ ఆయనకి చెప్పేవాళ్ళు కమ్యూనికేషన్ తేడా, ఎవరు చెప్పాలి, భయం అందరికి. తెలిసినా సార్ ఆలస్యములు గారు అప్పుడు మీతో చేశారు కదా కష్టాల్లో అన్న మీరు అంటారు. భయం వీళ్ళకి వెళ్ళి చెప్పటానికి భయం. మీ మీడియాకి ఏమైనా శక్తి ఉంటుందంటే ఈ ఫోన్ లో వస్తుంది, ఇంటర్వ్యూ యూట్యూబ్ లో వస్తుంది. వాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉంటుంది చూడటానికి, చూడరు. ఎవరు చెప్పరు, చూసిన వాళ్ళు చెప్పరు, వాళ్ళు చూడరు. వాళ్ళు హైలో ఎక్కడో ఉన్నారు. అవును కదా, మీకు తెలియదా? వాళ్ళు చూడరు, సామాన్యులు. అయితే సామాన్యులకు సేవ చేస్తామని కదా రాజకీయాల్లోకి వస్తారు. సామాన్యుల కష్ట సుఖాలు ఇచ్చేసే లెవెల్ ఉందంటారా? మీరు చెప్పండి. నేను అనుకుంటున్నాను, నా జ్ఞానం. అవునా కదా? తీరుబడి ఉండదు. ఎన్నని చూస్తారు, ఎన్ని వాళ్ళ చుట్టూ అల్లుకొని ఉంటాయి. పొద్దులు చేస్తే వాళ్ళ సమస్యలు ఉంది, వాటిని దాటుకొని వస్తానికే వాళ్ళకి కష్టం. అవునా? అలా నేను ఇప్పుడు దీనస్థితిలో ఉన్నా. ఇప్పుడు మొన్న వెళ్ళాం, ఇప్పటిదాకా నేను అమ్మాయి కోసం బతకాలి దేవుడా నన్ను కాపాడు అనుకున్నాను. ఇప్పుడు ఇంకా అనుకోవట్లేదమ్మా. ఈ నరకం భరించటం నా వల్ల కావట్లేదమ్మా. ఈ భయంకరమైన మరణ వేదన ఎవరికీ వద్దు. అయితే ఆడపిల్ల నా తప్పు, అమ్మాయి జీవితాన్ని సెటిల్ చేయకపోవటం నా తప్పు. అందుకే ఎవరైనా నా తోటి ఆర్టిస్టులు అందరూ నవ్వుతారు కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి ఇంత దీనంగా ఉన్నారు. ఎందుకు నవ్వుతారమ్మా అందరూ? తెలంగాణ శకుంతల, నేను, రమ్మ ప్రభావం కలిసి 4 సినిమాలు చేశాను. నా బ్యాడ్ హ్యాబిట్ మోకాళ్ళని ఎప్పుడు జీడిపప్పు అవి తెచ్చుకునేదాన్ని ఇంటి దగ్గర నుంచి చేసి పడుతు. అందరికి వేస్తే వాళ్ళు భోజనం చేసి అందరు ఇలా టిఫైలు వేసుకుని ఎవరు మట్టుకుంటారు, ఇంకొంచెం గిన్నెలు వేసిస్తే వాళ్ళు తినేసి తర్వాత అందరూ వచ్చి అమ్మా నాన్ వెజ్ అంతా పక్కకు పెట్టి మేము పికిల్స్తోనే అన్నం ఇంత తిన్నా అమ్మ కడుపుండే అని చెప్తుంటే నాకు చాలా ఇదిగా అందరిలో పోతుంటే కొడుమండి ఏం మెట్ల మండ, ఎందుకు అలా డబ్బు ఖర్చు పెట్టి అందరికి అన్ని తెచ్చి పెడతావు, మామిడి పళ్ళు తీసుకెళ్ళేసి ఇలా అన్న తిట్టేవాళ్ళు. రేపు నీ కష్టం వస్తే ఒక్కళ్ళు నీ మొహం చూడరు, ఎందుకు ఇలా డబ్బు అంత ఖర్చు పెడతావు అని తిట్టేవాళ్ళు. అదే నిజమైంది కదా. ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు క్యారేజ్ తీసుకొని పెద్ద బ్యానర్లో మంచి మంచి ఫుడ్ పెడతారు కదా, టిఫిన్ అవన్నీ మంచిగా ఉన్న భోజనం అంతా క్యారేజ్ పెట్టుకొని ఇంటికి పట్టుకుపోయి, నేను ఇంటి దగ్గర నుంచి 4 బుట్టలు హీరోయిన్ వచ్చినట్టు వస్తారు. ఛార్జింగ్ ఫ్యాన్, 2 ఐస్ బాక్సులు, ఫ్రూట్స్, పచ్చళ్ళు బుట్ట, కూరలో బుట్ట, 5-6 లగేజీలు పట్టుకొని వచ్చేదాన్ని హీరోయిన్ ఎక్కడ. మనం ఏం పట్టుకెళ్తాం, ఇంటి దగ్గర నుంచి తెచ్చి అందరికీ పెట్టి సంతోషంగా ఉండేదాన్ని. బాగున్నాయి మనం, అందుకని తిట్టేవాళ్ళు అందరు నన్ను.
నీ ముఖం ఎవ్వరు చూడ, ఇప్పుడు అదే నిజమైంది. మంచి నీళ్ళమ్మా. ఇప్పుడు ఇదంతా ఇది ఈ ఇంటర్వ్యూ చాలా అయినాయి, మీకు ఎక్కువ తెలియదు అన్నారు. ఎందుకంటే ఇంకా ఏమి ఇస్తాం ఇంటర్వ్యూలు, ఎవరు స్పందించట్లేదమ్మా. ఎవరు ఇప్పుడు 5-6 ఇంటర్వ్యూలు ఇచ్చారు, సామాన్యులు స్పందించి అయ్యో అమ్మా మీరు ఇంత కష్టంలో ఉన్నారు, నాతో వచ్చిన మటుకు పంపిస్తున్నాను, మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని సామాన్యుడు ఫోన్ చేసి చెప్తున్నాయి. కానీ శ్రీమంతుల పోటీ చల్లించట్లేదు. అందుకని నా బిడ్డ కాలు బాగు చేయించుకోలేకపోతున్నాను. ఆకాష్ పూరి జగన్నాథ్ గారు అబ్బాయి, ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూ చూసి వచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చమ్మా, మీకు ఎక్కడ ఈ హోమ్ బాగాలేదు, ఇంకో హోమ్ అయినా నేను కడతాను, నేను అమ్మాయికి ఎంత డబ్బు ఖర్చు అయినా నేను కాలు బాగు చేస్తాను, మేనేజర్ నెంబర్ ఇవ్వండి, మీరేం బాధపడండి ధైర్యం చెప్పి వాళ్ళ నాన్నగారు రాసిన డైలాగ్ అన్నీ వచ్చాయి. ఆ డైలాగు పూరి జగన్నాథ్, ఆ డైలాగ్ మన ఎవరో చెప్తున్నారు, ఒక అరగంట మాట్లాడుకుంటారు. ఎవరికి బాయ్, మీ అమ్మకు బాయ్, మీ ఆ డైలాగ్ ఉంది కదా, విన్నారా అది? అది ఎవరికి బాయ్రా, ఏంటి మీ సార్కి బాయా, మీ అన్నయ్యకి బాయా, మీ చెల్లెలకి బాయా, మీ అక్కకు బాయా, మీ స్కూల్లో ఇలాగా అల్లుకొని అరగంట మాట్లాడుకుంటున్నారు. ఒక అబ్బాయి చెప్పాడు, నాకు నవ్వు వచ్చింది. అది ఒక అరగంట. స్కూల్లో మీ టీచర్కి బాయా, మీ చెల్లెలకు బాయా, టీచర్ పిల్లలకి బాయా, ఇలాగ అల్లుకొని వాళ్ళే ఒక అరగంట మాట్లాడుకుంటున్నారు స్కూల్ పిల్లలు. గ్రేట్ కదా డైలాగ్. అది పూరి జగన్నాథ్ గారు రాసిన డైలాగ్ కదా, నేను చెప్పినా రాసింది ఆయన కదా. అది ఆయనకు తెలిస్తే సంతోషపడతారు. నాకు నేనంటే చాలా అభిమానం. కానీ ఆయన ఇక్కడ లేరు, బొంబాయిలో ఉన్నారట, చెప్పేవాళ్ళు లేరు. ఆకాష్ గారు వచ్చి 1 లాక్ ఇచ్చిపోతే పూనమ్మకి ఏది కావాలన్నా మేనేజర్కి చెప్పండి, ఆయన తీయరు, ఈయన బాలకలు. ఇలాగా మనం మిస్ అవుతుంటాం అప్పటికప్పుడే, కానీ మళ్ళీ తర్వాత. అలాగే సాయి ధర్మతేజ్ గారు వచ్చారు, మీ జీవితకాలం నేనున్నానమ్మా, మీకు ఇల్లు అది ఏర్పాటు చేస్తాను, మీకు బాధపడకుండా చేస్తానని 1 లాక్ పంపించి తర్వాత మళ్ళీ పంపిస్తాను, అందాక ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అని చెప్పి 5 lakhs ఇచ్చినట్టు మీడియాలో వచ్చింది అన్నట్టు. దానివల్ల వాళ్ళ గురించి కాదు, నేను అనుభవించిన నరకం ఏంటో తెలుసా మీకు? ఆకాశ్ వచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చేటప్పుడు ఒక హోమ్లో ఉన్నా, ఆయన వెళ్ళగానే ఆ హోమ్ ఓనర్ వచ్చి, అమ్మ ఆయన 1 లక్ష ఇచ్చారు కదా, 50,000 ఇవ్వండి, మాకు పండగ ఉంది, పార్టీ చేసుకోవాలి. ఆయన ఆ 50,000 నేను ఒకరికి బాకీ ఉన్నాను పంపించేసాను, నా దగ్గర లేవు, తలకింద పెట్టుకోలేదు, లేవని ఇవ్వాల అంతే. అప్పటిదాకా అమ్మ మేడం మీరు అడుగు పెట్టారు మా హోమ్, అందరు మిమ్మల్ని చూడటానికి వస్తున్నారు, మా హోమ్లో మాకు చాలా గ్రేట్గా ఉండాలి, ఇలా దండాలు పెట్టిన వాళ్ళు మాట్లాడటం మానేసి, సర్వీస్ మానేసి, అస్మానం వెళ్ళకండి, రివర్స్లోకి వచ్చేసి 50,000 భరించలేక హోమ్ ఆలేసి ఇంకో హోమ్. సాయి ధర్మతేజ్ దగ్గర సాయి ధర్మతేజ్ ఇచ్చిన వాళ్ళకి పోగానే లేని ఆ హోమ్, మాకు సాయం చేయండి, వాళ్ళు 1 లక్ష ఇచ్చారు కదా మీకు, మాకు సాయం చేయండి, ఒక 20,000 ఊరికే ఇచ్చి 30,000 కట్టండి అనుకుంటున్నాను. కట్టలేదని రూమ్ ఇట్లా సపరేట్గా ఉంటే బయట తాళం, నేను లేచి గడేసుకోలేము, తాళం వేసి వెళ్ళిపోతారు వాళ్ళు. నైట్ పొద్దున్నే పాలు ఫ్లాస్క్ వచ్చి తాళం తీసి పాలు అక్కడ పెడతారు, మేము కాఫీ కలుపుకొని తాగేస్తాం. 10 అయిన దాకా తాళం తీయలే, ఫోన్ చేస్తే తీయరు, పాలు ఇవ్వరు. భయంతో వణికిపోయినాం, బాబాయ్ ఇలా పోలీసుల కన్నా ఫోన్ చేసి బయటకు. తర్వాత వచ్చి మీరు 50 ఇమ్మంటే ఇవ్వలేదు, 50,000, 50 కాదు 50,000, మీకు ఊరికినే 1 లక్ష ఇచ్చారు వాళ్ళు, నాకు 50 ఇవ్వదు. ఇది నాకు లాభమా? ఇంకొక్కటే చెబుతా, ఎక్కువ చెప్పను. సరే ఇంకొకళ్ళు 1 లక్ష పంపిస్తాను, మా అమ్మాయికి 2 lakhs అవుతుంది. ఆడపిల్ల తన పని తను చేసుకుంటే పర్వాలే,
ఏ హోంకి వెళ్ళిన అమ్మాయి జరిగిపోయేటప్పటికి చిక్కుంటున్నారు వర్కర్స్. నేను ఇట్లా లేచి కూర్చొని నా పని నేను చేసుకుంటా. అమ్మాయి ఇట్లా ఎత్తి కూర్చోబెట్టి కానీ లేవలేదు, నిలబడలేదు, భయపడిపోయి నాకు ఇలా వచ్చిందని భయపడిపోయి లేచిన అమ్మాయి కూడా పడిపోయింది, కాలు పడిపోయింది. ఇప్పుడు అమ్మాయిని ఇట్లా చేతుల మీద ఎత్తి కూర్చోబెట్టాను. ఈ లక్ష నేను హోంవర్క్ కట్టాను, ఏమైనా సరే అమ్మాయి ట్రీట్మెంట్ చేయిస్తానని గాఢంగా నిర్ణయించుకొని బ్యాంకులో వేసింది. ఇంకెవరో పంపించినవి కూడా ఒక 50,000 పైనే ఉన్నాయి, మొత్తం 2 lakhs ఉంటాయి. అవి తీసుకొచ్చి అమ్మాయి ట్రీట్మెంట్ చేయించాలనుకోండి స్థిరంగా నిశ్చయించుకుని ఒక క్యాబ్ ఇలా గెలిపిస్తున్నారు కదా క్యాబ్ హోమ్ వాళ్ళు. ఇంకో హోమ్ ఎత్తుకున్నామని ఒక క్యాబ్ డ్రైవర్ని, ఆ అబ్బాయి అమ్మాయిని ఎత్తు కూర్చోబెడతాడు. ఇప్పుడు ఫోటో అడ్రస్ ఉంది ఇస్తాం, మీకు ఏమైనా చేయగలుగుతారేమో అని నేను చెబుతున్నా ఇవన్నీ. వాళ్ళు అమ్మాయిని ఎత్తి కూర్చోబెట్టి క్యాబ్ బుక్ చేసుకొని హోములు చూసుకోవటానికి వెళ్ళేవాళ్ళు. గూగుల్ కొట్టడం హోమ్ ఉంది, అమ్మ హోమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్, మనకు కావాల్సిన రండి అమ్మ చూసుకోండి, మీకు నచ్చితే ఓకే చూడటానికి వెళ్ళేవాళ్ళు. వాడు ఏం చేశాడు, ఒకసారి మీ ఫోన్ ఏంటమ్మా గూగుల్ కొట్టి ఎదుగుతాను అనేసి తీసుకొని ఎట్లా చాప్ చేశాడో మాకు తెలియదు. ఫోన్పే మా ఫోన్కి పెట్టుకొని 60,000 తీసేసుకున్నాడు. ఒక్కసారి కాదు, ఇప్పుడు బ్యాంక్ మెయిన్ బ్యాంక్ వినిపిస్తాం మీకు, వాళ్ళు ఏం చెబుతారు మీరు వినండి. 8,000, 25,000, 10,000 మా పక్కన ఉంటూ డ్రైవ్ చేస్తూ మమ్మల్ని తీసుకెళ్ళి దింపుతూ 60,000 కాల్ చేశారు మా అకౌంట్లో. మేము ఉన్నాయి వెళ్ళి తెచ్చుకున్నాం, అమ్మాయి ట్రీట్మెంట్ చేద్దాం వెళ్దాం, ఇల్లు చూసుకొని దిగాక తెచ్చుకుందాం అని తిరుగుతున్నాం హోమ్ కోసం. తెలియలే, పండగ ముందు వెళ్ళి తీసుకోపోయేటప్పటికి లేవు డబ్బు. ఇదేంటి అనుకుంటే ఆ హోమతం ఇంకో హోమతం, మేము ఎలా మోసపోయాం అనేది మీకు బతుకున్నామంటే ఏంటని. అమ్మ మీరు మామూలుగా పన్ను ఉందని పిలిపించి తాళాలు లాగేసుకుంటాం, వాడి దగ్గర నుంచి డబ్బు ఇస్తేనే తాళం కారుస్తాం అని చెప్తాం, మీరు ఉండండి అని పిలిపించారు. వాళ్ళు ఏమా బాగున్నారని మాకు తెలియదు అనుకొని బాగున్నారు అనుకుని లోపల కానీ కీస్ తీసుకొచ్చి దాచేశారు. సరే వాళ్ళు బుకాయించాడు. తర్వాత బ్యాంక్ వాళ్ళు చెప్పారు, మేము అడిగాం అట్లా పోయి మాకు చెప్పకుండా ఎలా నేను ఎవరికైనా బాగా చెక్కు రాసిస్తే 10 సార్లు అడిగేవాళ్ళు, ఏమంటే మీరు రాసిన చెక్కు కరెక్టేనా ఇమ్మంటారా, ఇప్పుడు ఎందుకు అడగలేదు మీరు, 40,000 తీసి మాకు ఎందుకు చెప్పలేదు అని అడిగారు. మెయిన్ బ్రాంచ్ వాళ్ళు అంతా లిస్ట్ చెప్పారు, వాళ్ళకి వినిపించి ఇప్పుడు చెప్పరా అంటే నేనే తీశాను అని కాళ్ళు పట్టుకొని ఇద్దరు అమ్మాయి కాళ్ళు నా కారు ఇచ్చింది, నెలకు 10,000 చొప్పున కడతాను. ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇమ్మన్నారు, ఇచ్చా. వాళ్ళు వచ్చి వాడు ఇస్తానంటున్నాడు కదా 10,000 ఇస్తాడు తీసుకుని ఏళ్ళని ఖాతాలు ఇప్పించాడు పోయినాడు. ఇప్పటికొచ్చి ఈడు ఆడుది ఆ డబ్బంటే నేను వెంటనే నా కాలు బాధించుకునేది. ఇలా మమ్మల్ని అనేక రకాలుగా మోసం చేసి ఆడి ఇల్లు ఖాళీ హోమ్ ఖాళీ చేసామని అన్నాడు తెలుసా. మా రూమ్ ఖాళీ చేస్తావా 50,000 ఇమ్మంటే ఇవ్వకుండా చూస్తా, హైదరాబాద్లో నీకే హోమ్ లేకుండా చేస్తా, ఎవరు చేర్చుకోకుండా చేస్తా. పాలస్వాములు గారు డబ్బు కట్టు, అది కావాలి ఇది కావాలంటారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, చేర్చుకోకుండా అన్ని హోమ్లకి ఫోన్ చేసి చెప్పి కొంతమంది ఇలాగా చేసి నా బిడ్డ కాలు రావనీయకుండా మాకు డబ్బు వచ్చినా మేము అనుభవించకుండా టాప్ చేసి అనేక రకాలుగా మమ్మల్ని మోసం చేశారు. మీ ఇద్దరిని ఇలా చూసి కూడా పోలీసు టీవీ నరేంద్ర గారు పోలీసు, అమ్మ మీ సొమ్ము ఎలా తిన్నాడమ్మ వాడు, ఏమైనా సరే మీకు ఇప్పిస్తాను అన్న దాకా బాగా మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడటం మానేశారు, తీయటం మానేశారు. నేనేంటంటే రెస్పాన్సిబిలిటీ నాది. సన్మానాలు నేను లంగస్థల నుంచి వచ్చాను, 2,500 సార్లు ఉత్తమ నటిగా వచ్చాను. ఎన్నో అవార్డులు, ఎంతో మంది కాళ్ళకు దండం పెట్టి సన్మానాలు చేశాను వైజాగ్లో. నేను పావలా శ్యామల అంటే ఆ నాటికలో ఒక అమెరికా తప్ప ఆంధ్రదేశం అంతా తిరిగా. ఆ పావలా నాటిక
300 సార్లు వస్తున్నట్టు ఎక్కడ వేసినా నేనే. అందుకు సావకర్జానికి చుట్టివేదని సినిమా పెద్దది కనుక అందరి నాటక రంగం చిన్నది కదా, అందరికి తెలియదు. ఆ శ్యామల ఇంకొక అమ్మాయి ఉండేది, అందుకని పావుల నాటకంలో వేసింది శ్యామల. ఆ శ్యామల మంచి నీళ్ళు అలా పావుల శ్యామల. మీరు చాలా హీరోస్ తో నటించారు కదమ్మా, ఇట్లా ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి ఎందుకు? మిగతా వాళ్ళు ఎందుకని, అంటే మిమ్మల్ని పట్టించుకోలేదు ఎందుకు, మీ గురించి తెలుసుకోవట్లేదు ఎందుకు? అదే కదా మేము పడే బాధ కూడా. అప్పుడు లేచి అందరు నిలబడేవాళ్ళు, కాళ్ళకు దండాలు పెట్టి అమ్మ బ్లెస్సింగ్. సుమంత రాజు గారు అయితే అమ్మ మీ సురక్షణ కావాలి మాకు, మా సినిమా హిట్ అవ్వడానికి అని అట్లా అన్నవాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తే తీయట్లేదు. అమ్మ మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అంటే మీరు 300కు పైచిలకు సినిమాలు చేసిరు, ఎంతో కొంత మీకు వచ్చినప్పుడు ఇట్లా పక్కకు వేసుకోవాలి, ఎప్పటికైనా అవసరం పడుతుంది అని మీకు ఎప్పుడు అనిపించలేదా? మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో నాకు విజ్ఞానం నాకు తెలీదు, మీరు తెలియని గొప్ప గొప్ప రహస్యాలు ఉంటాయి సినిమా ఫీల్డ్. అవన్నీ నేను ఇప్పుడు ఫీల్డ్లో లేను కాబట్టి చెప్పినా నాకేం పర్వాలేదు. ఎప్పుడు ఇంటర్వ్యూలో ఒకటే మాట చెప్తా సౌమ్య గారు, ఎవరైనా ఒక స్త్రీ డబ్బు సంపాదించాలంటే అందమైన ఉండాలి. ఆడది ఎప్పుడైనా సరే అందంగా ఉండాలి, అండదండలు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ఆ ఉన్నవాళ్ళు సంపాదిస్తారమ్మా. 4 అడుగులు ఉంటారు, నల్లగా ఉంటాయి. అవి శ్యామలా ఇలాగా ఏంటో వేషం నువ్వేసేది, పర్మనెంట్ వేషం ఏటా, చెప్పులేటి కళ్ళతోడేటి నువ్వేటి అన్నాడు కొత్తలో అసిస్టెంట్. నాయన నేను ఇంక ఇప్పుడు వచ్చాను, నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదు, నాకు గెటప్ ఏంటో చెప్తే నేను వేసుకొస్తా, ఇది నా ఒరిజినల్ గా అని ఎదురు తిరిగేదాన్ని. శ్యామల అంటే నేను సత్యనారాయణ నాన్న శ్యామల అంటే అట్లా నాటక రంగం నుంచి వచ్చాను కదా సార్, ఏదైనా వేసాను సార్ అనుకుంటూ బతకటానికి వేషాలకి రాలా. నేను మహారాణి సావిత్రి రాగా సన్మానాలు చేయించుకుని 50 సార్లు సన్మానాలు చేయించుకుని వచ్చిందాన్ని కాబట్టి కొంచెం ఇదిగా ఉండేదాన్ని ఆర్టిస్ట్గా. నల్లగా ఉంటా, 4 అడుగులు ఉంటా, మాట అంటే పడను, ఎలా సంపాదిస్తాను? ఎవరు ఇచ్చేస్తారు డబ్బులు? అడ్వాన్స్ 20,000 ఇస్తారు. మధ్య 2 నెలలు డ్రామా సినిమా షూటింగ్ లేకపోతే ఉన్నాయి, కష్ట పోతాయి. దాచుకున్నానండి కొంచెం అంతా, ఇల్లు కొనుక్కుని ఎంత దాచుకోలే. పక్క ఆర్టిస్టులు అందరూ నవ్వుతారు. ఇప్పుడు వస్తూనే అందరు కారు కొనుక్కోవటం, ఇల్లు కొనుక్కోవటం అంత హాయిగా ఉన్నారు. నేను ఆశ్చర్యంగా ఉండేదాన్ని, ఏంటి వీళ్ళు ఇండైరెక్ట్ అక్కడ కూర్చుంటే మీడియాలో మాట్లాడకూడదు, నేను ఎవరి గురించి కామెంట్ చేసే అర్హత నాకు లేదు, నేను అందగట్టిన కాదు, నాకు తెలివి లేదు, ఒప్పుకుంటా, సంపాదించడం చేత కాదు అంటే నేను చెప్పే మధ్యలో ఆపేశాను. తప్పు నాలుగు అమ్మాయిని పొగడ్తలకు బయటపడి అన్ని పచ్చలు వేసి అందరూ పొగిడితే కన్నా సంతోషపడి అమ్మాయి జీవితం సెటిల్ చేయలేదు, తప్పు నాది కదా. అందుకోసం నేను అభిమానం చంపుకోను, లేకపోతే ఎవరిని 1 పైసా అడిగేదాన్ని కాదు. అమ్మాయి కాలు బాగు చేయించాలా అని, కనీసం కాలైనా బాగు చేయించే ఎవరికన్నా మంచివాడని. నేను పోతే అమ్మాయిని చేయి పట్టుకొని రోడ్డు మీదకి లాగదండి, కాలు పట్టుకొని లాగేస్తాడండి. నా బిడ్డ ఇన్ని సినిమాలు చేసి ఇన్ని సన్మానాలు పొందింది, నాన్నే చూడలేదు, ఇంకా నా బిడ్డని ఎవరు చూస్తారు సౌమ్య గారు? నాకు బతకాలని లేదు. మా అమ్మాయి నేను ఇద్దరం చచ్చిపోవాలని, కానీ కాళ్ళు లేవు, మందు ఏం తెచ్చుకోవాలి, మాకు అందుబాటులో ఏమి ఉండవు. మెడిసిన్ షాప్కి వెళ్ళి ఇమ్మంటే ఎవరు ఇస్తారు? అమ్మా కాస్తో కూస్తో ఖర్చు కూడా మరి ఎట్లా అవుతుందమ్మా? ఇప్పటిదాకా ఇచ్చిన ఇంటర్వ్యూలే జనాలు చాలా మంది అభిమానులు మాత్రం ఉన్నారు నాకు. పాపం
చాలా మంది అసలు మొన్న పేరు కూడా చెప్పుకునే అకౌంట్లు వేసారు చాలా మంది. శ్యామలా 5,000 పంపించాను, జాగ్రత్త వాడుకో, దొంగ చేయకు, నువ్వు నీ కూతురు జాగ్రత్త వాడుకొని అన్న మహానుభావులు ఉన్నారు. 25,000 50,000 వేసిన పేరు కూడా చెప్పారు. అలా అప్పుడు ఇంటర్వ్యూలు పెట్టినవి. ఇదిగో ఇలా మోసపోయి డబ్బంతా పోగొట్టుకొని ఇప్పుడు లాస్ట్లో వచ్చాం. ఇంకా బ్రతుకుతానని నమ్మకం పోయింది. ఏడుస్తుంది నేను బయటపడితే. పిల్ల చేయి పట్టుకొని లాగేది సౌమ్య గారు బయటికి అమ్మాయిని. కాలు నొప్పి కదా, లాడలేస్తున్నాయి 3 లాడు. కాలు పట్టుకు లాగేస్తారమ్మా అవతలికి నా బిడ్డని. ఎందుకు లాగుతారమ్మా? అంటే ప్రపంచం మీకు తెలియదు, మీరు చూసిన ప్రపంచం వేరు. కెమెరా తీసి పక్కన పెట్టని చెప్తాను నేను ప్రపంచం సంగతి. ఇప్పుడు చెప్పింది స్టైల్, నేను చెప్పింది నేను పోయిన మోసం, నేను పడ్డ బాధలు. మాయ మాయ కాళ్ళకు దండాలు పెట్టి కాలు పట్టుకులాగే రకాలు. వాడు ఆ హోంలో వాడు 50,000 అడిగిన పక్కన కూర్చొని తాగుతారు ముగ్గురు అన్న పాస్టర్స్. 12ంటికి అప్పుడే ఇట్లా అప్పుడే కాస్త కొన్ని మనం వచ్చి, మేడం లేండి, ఏది ఫోన్లో డైలాగ్ ఒకసారి చెప్పి మా ఫ్రెండ్ వచ్చాడని లేపి చేయి పట్టుకుని లేపి కూర్చోబెట్టి ఫోటోలు తీసుకుంటాం. మేడం ఒకసారి నిలబడండి, ఏదే గొలిమారలో డైలాగ్ చెప్పరా, ఖడ్గంలో డైలాగ్, ఇలాగనమాట. అమ్మ బాబోయ్ భయం పడిపోయి టార్చర్ ఇలాగా ఇంత ఘోరంగా. మీకేం తెలుసు? మీరు వెళ్తే ఆదరించి కాఫీ టిఫిన్ కూల్ డ్రింక్ అన్ని పెట్టి వీడియో నా చేత మాట్లాడి వీడియో పెట్టించుకున్నారు. అమ్మ మీ వీడియో చూసే మా హోంలోకి అందరూ వస్తున్నారు, శ్యామల గారు ఉన్నారని అని పొగడటం, మళ్ళీ యూజ్ చేసుకుంటాం. తర్వాత ఇలా ప్రవర్తించాం. ఉండలే అక్కడ ఖాళీ చేసాం. రోజు క్యాబ్కి 3,000. మేము దాచుకున్న 5-6 లక్షలు మొత్తం క్యాబులకి అయిపోయినాయి. అట్లాంటి వాళ్ళు నా బిడ్డను చూస్తారా అమ్మ? నా గౌరవం లేని, నన్ను గౌరవించిన వాళ్ళు నా బిడ్డను గౌరవించి జారిపడతారా? అమాయకంగా మాట్లాడతారు. ఇలాంటి అనుభవపూర్వకంగా చెబుతున్నాను, అనుభవించి చెబుతున్నాను కానీ ఊహించి కాదండి. వాటర్ బాటిల్ తెచ్చా టీ ఇస్తారేమో అనుకున్నాను నేను. పాపం సౌమ్య అడిగారు చాలా మంచి. మీరే చెప్పారుగా, మేము మాకేం తెలియదు. ఆల్రెడీ ఒక 2-3 ఇంటర్వ్యూలు చేశాం కాబట్టి మంచి ఆయన అని మీరు అనుకున్నారు కాబట్టి మేము కూడా అనుకుంటాం. ఇప్పుడు మాకు ఇంకా తెలియదు సరిగ్గా. మేము లేదమ్మా, నిశ్చింతగా ఉండండి. మీరు గతంలో అనుభవించిన ఏవి కూడా మీకు ఆ బ్యాడ్ మెమరీస్ అయితే ఇక్కడ ఉండవు అమ్మా, ఇదైతే నేను చెప్తున్నాను పక్కా. ఇప్పుడు మొన్న హాస్పిటల్కి మురళీమోహన్ గారితో మాట్లాడా. జీతా రాజశేఖర్ జైవే ఒకసారి ఎట్లా మాట్లాడతారా, తీయరా ఒకసారి మీరు వింటే వాళ్ళ ఇది ఎంత పొగుడుతారు. మురళీమోహన్ ఫస్ట్ సినిమా చేసే కలిసమ్మాయి. ఇప్పటికొచ్చి నేను అడగల, ఒకసారి ఎప్పుడు అడిగాను కానీ నాకు చిరంజీవి గారు ₹1,00,000 కట్టి నేను ఇప్పటిదాకా మెంబర్షిప్ చేయాల. వేరే కారణంగా చూసాను నేను మీటింగ్ అవి షోలు, కారు ఉన్న వాళ్ళు పార్టీలు తప్ప ఏం చేయదని నాకు అర్థమైపోయి నేను ఆ 1,00,000 ఉంటుంది దేనికన్నా ఉంటుంది 1,00,000 ఆయన కట్టి చేర్పించారు నాకు ఇట్లా వచ్చాక. అది వీళ్ళకి ఇంతవరకు హెల్ప్ చేయడం. నిన్న మాధవ్ మెసేజ్ చూపించాను మీకు. కరాటాకి వెళ్ళాను. ఫస్ట్లో నాకు ఇలా వచ్చినప్పుడు వచ్చింది మా ఇంటికి టోకీగా అసహ్యం. ఆవిడకి నాకు గొడవైంది, అదంతా వేస్ట్ అండి కానీ గొడవైంది. ఇప్పుడు మాలో ఆవిడ సెక్రటరీ నాకు తెలియదమ్మా. సరే ఆవిడేదో కుక్కర్ కోళ్ళర్ పట్టుకొస్తే తీసుకోలేదని ఆవిడకి నా మీద కోపం. అవి నాకు యూజ్, ఇంత కుక్కర్ మేము తినేది ఇంత అన్నం, ఇంత చిన్న కుక్కర్ మాకు ఎక్కువ వద్దమ్మా, నాకు పనికిరావు ఎందుకు అన్నానని కోపం ఆవిడ. సరే అది వదిలేస్తే ఆవిడ సెక్రటరీ నాకు తెలియదు.
ఆవిడే నన్ను ఒక ఓల్డేజ్ హోమ్ చేర్పించి, అమ్మ మా తరఫున 6 లక్షలు అవుతుంది, ఆపరేషన్ చేయించుకోండి, 2 లక్షలు ఇస్తాం మేము అని చెప్పింది వచ్చి. డాక్టర్ గారు ఆపరేషన్ పనికిరాదు, మనం పార్కిన్సన్స్ ఉంది ప్రాణానికి అని వద్దన్నారు. మీరు చచ్చిపోతే అమ్మాయికి ఇస్తాం 2 లక్షలు చేయించుకోండి, మేము చెప్పిన హాస్పిటల్. వద్దమ్మా నాకు ఆపరేషన్ ఉన్ననాళ్ళు అమ్మాయిని చూసుకుంటూ ఉంటాను, చేయించుకోవద్దాను అల్లాట. అయితే నా మాట అయినప్పటికీ నీకు నాకు సంబంధం లేదు, నాకు ఎప్పుడు ఫోన్ చేయొద్దని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకేం చెప్పిందో నాకు నిజంగా తెలియదు. ఆ రోజు నుంచి 3 ఏళ్ళు అయింది చేయలే. ఇక ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులతో మన కొంతమంది పంపించిన డబ్బులతో గడిపోయి నేను అడగల. ఇక లాస్ట్లో ఇప్పుడు బాగా హోమకు కూడా డబ్బు కట్టలేని స్థితిలో ఉన్నా. డబ్బు కడితే ఒకలాగా ఉంటారు, మంచిగా నటించటం వేరు, మంచిగా ఉండటం వేరు. మీకు నేను ఎంతోమందిని చూస్తుంటారు, అర్థం చేసుకుంటే ఒక క్షణం ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది. అయితే అభిమానం చంపుకొని మాదాల రవి గారికి ఫోన్ చేశాం. విష్ణు లేదమ్మా, వచ్చాక ఇద్దరం వచ్చి చూసి ఏం చేయాలో చేస్తామని జనవరి నుంచి చెప్తూ వచ్చాడు మాదాల రవి గారు, వైస్ ప్రెసిడెంట్. ఆవిడకి నాకు పడదండి, ఇలా జరిగింది, మరి మీకేం చెప్పింది నాకు తెలియదు అని ఆయనకే చెప్పి కెమెరా పెట్టి చెత్తమ్మని వద్దు దాన్ని తీసి పారేశాను. ఇప్పుడు అన్ని నేనే చూసుకుంటున్నాను నాకు ఫోన్లో చెప్పి. ఇప్పుడు రాత్రి ఇన్ఛార్జ్ చేయించాను, నాకు సంబంధం లేదు ఆవిడకి, కలెక్టర్ కళ్యాణ్ వెళ్ళి అడగండి నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడారు. ఒక్క పిచ్చ సాయం చేయలే ఇంతవరకు నాకు 3 ఏళ్ళు. కనీసం హెల్త్ కార్డు కూడా ఇవ్వాల. ఏమడుగుతాం, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చెప్పనా? నాకు ఒకే ఒక ఆశ ఉందండి, ఎంత కట్ చేసుకోండి, ఏదన్నా వేసుకోండి, మీకు ఏమన్నా మీకు ఏమాత్రం ఇది ఉందో నాకు తెలియదు, మీకు ఎంత పవర్ ఉందో ఎంత కెపాసిటీ ఉందో నాకు నిజంగా పరిచయం లేదు, తెలీదు. మీకేమన్నా చేతనైతే దిల్ రాజు గారు నేనంటే చాలా అభిమానం. దిల్ రాజు గారు నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనకు అందుబాటులో లేదు కాబట్టి, కానీ క్యాబ్ పెట్టుకుని 2 సార్లు వెళ్ళా. ప్రతి వాళ్ళు ఏంటంటే సుమ కాళ్ళకు దండం పెట్టింది, అమ్మ దీవించండి సుమ, యాంకర్ సుమ. ఎట్లా పెట్టుకున్నారు తెలుసా, ఝాన్సీ సుమ వీళ్ళందరూ దండాలు పెట్టినారు. ఇన్కమింగ్ లేకుండా వాళ్ళ నెంబర్లే మనకు దొరకవు, ఒకవేళ దొరికితే ఇన్కమింగ్ లేకుండా అవుట్ గోయింగ్ పెట్టుకుంటాం. అంటే వాళ్ళకి అవసరం ఉంటే మాట్లాడతారు, మనం ఫోన్ చేస్తే తీయరు, మేనేజర్లు చెప్పరు. ఇలా మన సంగతి వాళ్ళకి తెలియదు, మనకు వాళ్ళు హెల్ప్ చేయరు. వాళ్ళ దృష్టిలోకి వెళ్ళి వాళ్ళు చెయ్యాలి అనుకుంటే చేస్తారు. ఇప్పుడు వెళ్ళి సుమాను అడుగుదామంటే తీయలేని సార్. క్యాబ్ బుక్ చేసి మన జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళలో రామానాయుడు గారు కారులో వెళ్తూ నన్ను చూసి ఆటోలో నిల్చున్నాను బస్ స్టాండ్లో. వెనక్కి వచ్చామ్మా బాగా చేసామ్మా, నా వాళ్ళకి వచ్చాను అని ఆంధ్ర వాళ్ళు అని పొగిలి వెళ్ళిపోయారు. ఎంతో మెచ్చుకొని నవ్వుకుంటూ వెళ్ళారు రామానాయుడు. అట్లా అందరి చేత అభిమానం పొందాను నేను. ఆయన జూనియర్ ఎన్టీఆర్ కలుద్దామని కారు బుక్ చేసుకొని వెళ్ళా. వాచ్మెన్లు హిందీ వాళ్ళని పెట్టుకుంటారండి, కానీ రేపు సార్లు అమెరికా వెళ్ళారు చూడుతూనే ఉన్నారు. మన మహాల్ వాళ్ళకి గుర్తుండవు, మనమే నగలు వేసుకొని మేకప్ వేసుకొని ఆర్టిస్ట్గా అనుకొని వెళ్ళాం కదా, ఏడ్చుకొని వెళ్తాం. ఈ మాత్రం బట్టలు కూడా వేసుకోకుండా వెళ్తాం. దాని క్యాబ్ డబ్బు బాలకృష్ణ ఇంటికి వెళ్ళాం, సుందర్సన్న మాట్లాడదాం. ఫస్ట్ సినిమా నేనే చేసా బాబాయ్ అబ్బాయి. వాళ్ళు తలుచుకుంటే నా లాంటి వాళ్ళ జీవితాలు 100 మందిని పోషిస్తాం. కనీసం ఎవరు ప్రభాస్ ఎంతో బాగా మాట్లాడేవాడు, వరుసలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాడు. కనీసం ఇట్లా ఉందంటే వాళ్ళు కోట్లు దానాలు చేస్తున్నారని పేపర్లో ఇచ్చుకుంటారు. నిజమో ఒట్టిదో కానీ మన జీవితం అలాంటి వాళ్ళ జీవితాలు 10 మందిని కూడా బాగు చేస్తారు వాళ్ళు. అస్సలు లోపల రానివాళ్ళు చెప్పలు, కబుర్లు చెప్పలు. వాళ్ళకి హిందీ మనల్ని వాళ్ళు గుర్తుపడతారు, అర్థమైంది. ఎవరి దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు చిరంజీవిని కలవలేను నేను.
ఆయనకి రెండమ్మ ఇంటికి వెళ్ళాను ఇప్పుడే ఒకసారి మీతో మాట్లాడాలంటే షూటింగ్లో ఎందుకమ్మా ఇక్కడ రండి ఇంటికి మిమ్మల్ని వద్దని అప్పుడు మాట్లాడతారు ఇప్పుడు చాలా అదే అదే అది దానివల్ల నేను నా మీద అభిమానం ఉన్నవాళ్ళు ఉందో ఇప్పుడు పోయిందో తెలియదు కానీ ఎవరికి నాకు ఆత్మనాథం ఎవరికి వినిపించట్లేదు నా కన్నీళ్ళు నేను ఆత్మహత్య చేసుకుని నేను చచ్చిపోతే అందుకే ఇప్పుడు నా బిడ్డని ఈ ప్రపంచంలోకి వదిలేయకుండా నా ఇద్దరం చచ్చిపోదామని దేవుడే నన్ను తీసుకెళ్ళిపోతాడమ్మా ఇంకెక్కువ కాలం బతకని వచ్చేసి ఎడిట్ అవ్వమన్నారు మొన్న అడ్మిట్ అయితే ఇద్దరికి చెరుకో 20,000 డిపాజిట్ కట్టాలా రూమ్ రెంట్ 6,000 టెస్ట్కి వాటికి మొత్తం 50,000 పట్టుకోండి ఈ బ్రెయిన్ వల్ల హోల్స్ వల్ల పాత ఫెయిల్ అయింది అందువల్ల దేవుడు ఎన్నాళ్ళు ఇస్తున్నాడు మీకు అని చెప్పారు అమ్మాయి గురించి అని వెళ్ళి అడ్మిట్ అవ్వటానికి డబ్బులు టెస్ట్లకే 10,000 అయింది వీళ్ళకి సగం కట్టి సగం చూపించుకొని వచ్చి మురళీ మోహన్కి ఎప్పుడు నేను అడిగి చేయించేత మాకు 2 నెలల నుంచి హోమ్ రెంట్ కట్టలేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అడ్మిట్ ట్రీట్మెంట్కి డబ్బులు లేవు మా వాళ్ళు పట్టించుకోవట్లేదు అని ఆయన చేత అడిగిస్తే ఆయన ఏమన్నాడు మీ అడ్రస్ నాకు పంపించండి డాక్టర్ గారిని నాతో మాట్లాడమన్నది నేను చెప్తాను అని చెప్పేసి అమ్మాయిని తిట్టాడు కనుక మళ్ళీ మాట్లాడతా అనేసి కసలేదు మా అమ్మాయి అది కాదు ఇప్పుడు డాక్టర్ని మాట్లాడమంటామండి నేను అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే డాక్టర్ గారు ఆయనకు చెబుతారు ఏమండి ఇవాళ బతకదు ఇంకా ఈవిడికి లక్ష అయితే కానీ బాగుపడదు ఏదో మాట్లాడు మనం అడ్మిట్ అవ్వాలంటే అక్కడ డబ్బు కడితేనే డాక్టర్ వచ్చి చూస్తాడు అవునా నేను అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే కదా డాక్టర్తో మాట్లాడటానికి డాక్టర్ నాతో మాట్లాడమండి నేను చెప్తాను నేనుతో చెబుతాను అదేనా సాయం చేస్తాను కుప్పలు కట్టుకొని చేస్తే చెయ్యాలి అతను నా వల్ల కాదు ఎవరే అడగటమే కానీ డిమాండ్ లేదు కదా ఇప్పటికొచ్చి చెప్పాలి 2 months నుంచి మాకు కట్టడం లేదండి గంటలకు పొమ్మంటే పోవట్లేదు అలా ఉంటుంది సినిమా పెళ్ళి అమ్మా ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వరా అని అడిగాను వాళ్ళు